కమల్ హాసన్ చూస్తే చిరాకు వచ్చింది. ఏమో మ్యూజిక్ టైటానిక్ సాంగ్ ఇచ్చినాడు ఒక ఫైటింగ్ సీన్లో అయితే స్టూపిడ్ అనిపించింది. తగ్గింది లైఫ్ లేదు సినిమాలో. మామూలు టార్చర్ కాదు. భారతీ 2A అంటే అంతకన్నా మించి ఉన్నది. నాట్ గుడ్ బోరింగ్ మంచిగా లేదు అసలు. అనుకున్నాం ఇండియన్ 2కి కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నాము కానీ ఇవ్వలే. ఇండియన్ 3 అనుకో ఫుల్ ఫ్లాప్ అసలు. మణిరత్నం కొంచెం ఏదో ఇస్తాడు అనుకున్నాం. PS2 కంటే అదే PS ఆయన చెప్పు అది కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా కానీ లేదు. ఇది ఫుల్ అవుట్డేటెడ్ అసలు. మ్యూజిక్ ఇంకా యాక్టింగ్ సెట్టే కాదు అసలు. ఏమో మ్యూజిక్ టైటానిక్ సాంగ్ ఇచ్చినాడు ఒక ఫైటింగ్ సీన్లో అయితే స్టూపిడ్ అనిపించింది. అంతా అవుట్డేటెడ్ అయిపోయింది సీరియస్గా నిజంగా. ఇప్పుడైతే లేదు అంత మంచి యాక్ట్రెస్ సెట్టే కాలే ఇప్పుడు ఈ జనరేషన్. ఏంది ఆయన పేరేంది సింబు కాదు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అని. ఇప్పుడు వాళ్ళే బెస్ట్. సింబుది ఏం లేదు అసలు. ఆయన వస్తాడు సైలెంట్ ఉంటాడు అంతే. టిషాద్ ఏం లేదు యాక్టింగ్. వేస్ట్ హౌస్ఫుల్ 5 బెస్ట్ ధన్బాద్ లేదు. ఇంకేం సెకండ్ పార్ట్ లేదు. 1/5 అంత దారుణంగా ఉన్నది. తమిళ ఆడియన్స్కి ఎక్కలే. నేను తమిళలో చూసిన నాకే ఎక్కలే. తెలుగు ఆడియన్స్ ఎక్కుతుంది అసలు. ఇంకోటి తగ్ లైఫ్ అని పేరు పెట్టినారు. అసలు ఏం కాన్సెప్ట్ అసలు. ఆ మ్యాచే లేదు అసలు. సింకే లేదు అసలు. థ్యాంక్ యూ. సినిమా పేరు ఏంటన్నా? తగ్ లైఫ్ కదా. తగ్గింది లైఫ్ లేదు సినిమాలో. ఎందుకు తీశారనే క్లారిటీ తెలియట్లేదు. కథ చెప్పాలనుకున్నారా డ్రామానా ఏంటి అనే క్లారిటీ అయితే నాకు కనిపించలేదు. సో క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఏమో ఏంటి అని మధ్యలో కమల్ హాసన్ గారిలో భారతీయుడు అలా వచ్చాడు అనమాట. ఆ గెటప్ కానీ అది కానీ. భారతీయుడు ఎందుకు వస్తున్నాడు, ఇది మణిరత్నం గారి సినిమా కదా, శంకర్ గారు ఎందుకు వస్తున్నారు అనే ఒక క్లారిటీ కూడా అర్థం కాలేదు. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు తీశారు, డబ్బులు ఎక్కువైపోయా లేదంటే అన్ని ఊర్లో తిరగాలనిపించిందా మణిరత్నం గారికి కూడా. ఏవో 4-5 ప్లేసులు చూపించారు, దుబాయ్ అని గోవా అని ఇంకోటి ఏవేవో. ఏమన్నా సినిమా అయితే యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ గురించి మనం మాట్లాడక్కల. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళ బాగుంది. కాకపోతే ఐశ్వర్య లక్ష్మి గారు ఆవిడ ఎందుకు పెట్టారా అనేది క్లారిటీ రాలేదు. ఉంది ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది కానీ అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే ఒక వైబ్ ఉండేది. క్లైమాక్స్లో ఒక చిన్న పాటలాగా పెట్టేశారు. అండ్ పార్ట్ 2 లీడ్స్ ఏం లేవు. సినిమా అయితే యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ అన్న. తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతుందా? కష్టమే. తెలుగు చాలా స్లో ఉంది. కాకపోతే స్లో ఉన్నా కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు అన్న కంటెంట్ అనిపించింది. బట్ ఏం చెప్పాలనుకున్నారు అనేది క్లారిటీ రాలేదు. రేటింగా 1. నాకైతే నచ్చలేదు అన్న. మరి లేకుంటే బెటర్ ఉంటుంది సినిమా. సినిమాలో ఏం లేదు, డొల్లా ఏం లేదు. సినిమాటోగ్రఫీ ఒక్కటే చాలా ప్లస్ అయింది సినిమాకి. నేను చెప్పేది ఒకటే, ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా. 2.5 hours మాకు ఓపిక ఉంది, ఏం పని లేదు, వట్టి ఒకే చోట కదలకుండా కూర్చుంటాము అంటే మాత్రం ఈ సినిమా చూడండి. లేదు నాకు ఎందుకు డబ్బులు బొక్క, నేను హ్యాపీగా ఓటీటీలో కూడా మీకు అంత పేషెన్స్ ఉండదు. అసలు మణిరత్నం సినిమా అంటే అందరూ అంటారు మణిరత్నం సినిమా అంటే అంతే స్లోగా ఉంటుందని. బీజిఎం కూడా స్లోగా ఉంది. కానీ ఒక యాక్షన్ సీక్వెన్సెస్కి తన స్క్రీన్ ప్లే ఎట్లా యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అని చూద్దాము వచ్చాము. త్రిష క్యారెక్టర్ అయితే పాపం త్రిష ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, చాలా డిసప్పాయింట్ అవుతారు పాపం. ఈ జనరేషన్లో అట్లాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనేది. ఇక మణిరత్నం ఏంటంటే స్క్రీన్ ప్లేని తన లవ్ స్టోరీస్కి పెట్టుకుంటే బెటరు. అంతకుమించి సినిమాలో ఏం లేదు. మామూలు టార్చర్ కాదు. భారతీ 2A అంటే అంతకన్నా మించి ఉన్నది. ఫస్ట్ హాఫ్ అయిపోవడంతోటే మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చు, అట్లా ఉంది సినిమా. చెప్తున్నా కదా, మాకు డబ్బులు ఊరికే రావని అంటారు కదా. సో ఎవరైతే డబ్బులు వేస్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడకండి, వేస్ట్. నెక్స్ట్ వచ్చే కుబేరా కానీ కన్నప్ప ఉంది కదా, చూడాలి. ఇక సినిమా అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను, కానీ అసలు చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది.
నాకు అసలు ఏ సినిమాకి కూడా ఫస్ట్ హాఫ్ అవర్ తోటే వెళ్ళాలని అనిపించదు, కానీ ఈ సినిమాకి వెళ్ళాలని అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా మరీ డ్రాగెస్ట్గా ఉంది. అసలు స్టోరీలో కాన్సెప్ట్ లేదు. మెయిన్ లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇవ్వాలన్న తప్పించి ఇక అసలు మూవీ ఎందుకు తీసాడో కూడా అర్థం కావట్లేదు. క్యారెక్టర్స్ అన్ని డిజాస్టర్ అయిపోయినాయి. సినిమాలో ఉంది చెప్పు, మంచిగా చెప్పు. ఎలా కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉందండి? కమల్ హాసన్ యాక్టింగ్కి పేరు పెట్టేదేమో చాలా బాగుంది. ఓకే, స్లో నెరేషన్, చాలా స్లో నెరేషన్, డెట్విన్ స్టోరీ, పెద్ద కొత్తగా మణిరత్నం గారిది కమల్ హాసన్ గారి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత కదా, ఎలా ఉంది ఈ డైరెక్షన్ ఎలా ఉంది? వాళ్ళ ఇద్దరు కాంబో చాలా బాగుంటుంది. మణిరత్నం గారి మూవీస్ అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ సినిమాలన్నీ కొంచెం స్లో నెరేషన్లోనే ఉంటాయి, కానీ ఈ సినిమా స్లో నెరేషన్ ఉంది ప్లస్ అంత ఇదిగా కాంబినేషన్, ఎక్కువ రొమాన్స్ ఉంది అంటున్నారు, నిజంగా అలాగే ఉందా? ఈ ఏజ్లో అవసరం అనిపించిందా? అది ఎలా చెప్తాం. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత? 5కి 2 పాయింట్. శంభు గారు ఎలా చేస్తారండి? బాగుంది. శంభు గారు యాక్షన్ చాలా బాగుంది. గుడ్ బ్రదర్, బాగుంది, చాలా బాగుంది. కమల్ హాసన్ గారి యాక్టింగ్ వచ్చేసి ఇక ఆయన చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఇరగదీసేసేసారు. శంభు గారు కూడా కమల్ హాసన్కి రైట్ హ్యాండ్ లాగా సూపర్ చేశారు, చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? నాకు తెలిసి సూపర్ బ్రదర్. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, చాలామంది ప్రజలకి చూపించాలని మనస్ఫూర్తి అనుకుంటున్నాను. ఎక్సలెంట్గా ఉంది. అసలు వాళ్ళిద్దరికి వస్తుందని అసలు మేమైతే ఊహించలేదు, చాలా బాగుంది. శంభు గారు వచ్చేసి తమిళనాడులో చాలా మంచి హీరో, యాక్షన్ అయితే బాగుంది. కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది ఇందులో? చాలా బాగుంది. చంపింది ఒక అతనైతే ఇతను తీసుకొని పెంచి పెద్ద చేసి, కానీ శంభు వచ్చేసి కొద్దిగా కమల్ హాసన్ గారు నెగిటివ్గా కొద్దిగా ఆలోచించడం వల్ల అక్కడ కొద్దిగా స్టోరీ వచ్చేసి పెరిగింది బాగా. సినిమా అయితే 100% చూడాలి, చాలా వరకు బాగుంది సినిమా. అన్నా చెల్లెలు సెంటిమెంట్ కూడా సినిమాలో ఉంది, చాలామంది చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొత్తానికి అయితే బాగుంది, కాకపోతే రైటింగ్ ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు. మణిరత్నం కొంచెం మణిరత్నం ఆల్వేస్ బాగానే ఉంటుంది, బట్ కొంచెం తగ్గింది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్. ఓకే, కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉందండి? కమల్ హాసన్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుందండి, కాకపోతే ఇట్స్ గుడ్, చాలా బాగుంది. శంభు గారు ఎలా చేశారండి? శంభు గారు కూడా బాగానే చేశారండి. హిట్ అంటారా మూవీ? హిట్ అవచ్చు. ఆడియన్స్కి రీచ్ అవుతుందా? తెలుగు ఆడియన్స్ అంతా రీచ్ అవ్వకపోవచ్చేమో, ఎందుకంటే మనకి కమల్ హాసన్ మణిరత్నం అంటే తమిళ ఆడియన్స్లోనే పెద్ద ఉంది కదా. స్లోగా ఉంది ఏమన్నా మూవీ? స్లోగా లేదు, బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ ఇంట్రెస్టింగ్. మాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కమల్ హాసన్ ఫ్యాన్స్. కమల్ హాసన్ యాక్షన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది. కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్. ఆయన మన ఇండియన్ టాప్ మోస్ట్ యాక్టర్, చాలా బాగా చేశారు. అసలు డైరెక్షన్ కానీ మణిరత్నం గారిది, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ ఎక్సలెంట్, చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుంది. త్రిష కూడా చాలా బాగా చేసింది. సింబు చాలా పెద్ద హిట్ అవుతుంది. కాంబినేషన్ చాలా బాగుంది, సూపర్ బాగుంది. సింబు చాలా బాగా చేశాడు. మణిరత్నం గారు మళ్ళీ పుట్టారని, మళ్ళీ పుడితే ఎలా చేస్తారో అప్పుడు ఫస్ట్లో మనకి ఎలా చేశారో మధ్యలో బ్రేక్ ఇన్ వచ్చింది, కానీ ఇప్పుడు చాలా బాగా చేశారు. అసలు మన కొత్త డైరెక్టర్తో పోటీ పడి చేసినట్టు చేశారు, చాలా బాగా చేశారు. రెండు చాలా బాగున్నాయి. పార్ట్ 2 కూడా ఉండొచ్చు, ఐ థింక్. బాగుంది, చాలా బాగా చేశారు. అసలు మన యంగ్ హీరోస్ కూడా చేయలేరు, అంతలా చేశారు, చాలా బాగా చేశారు. శంభు గురించి చూడొచ్చు, శంభు గురించి ఆయన ఎప్పుడు చేసేది. ముత్తులో చూసా, ఆ తర్వాత మళ్ళీ ఇది చూసా. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ పోయింది. మీకు ఎలా ఉంది బ్రో? సో అంటే మొత్తం అసలు ఇది చూడకుండా ఉంటేనే మంచిది, అంత గొప్ప లేదు. కమల్ హాసన్ చూస్తే చిరాకు వచ్చింది, అసలు సంబంధం లేకుండా ఉంది. త్రిష అనిపించింది బ్రో, ఇంకేమనిపిస్తుంది ఏమో తెలియదు. రేటింగ్ బ్యాన్ చేశారు కదా బ్రో, బ్యాన్ చేసి మంచి పని చేశారంట. అసలు